ప్రియమైన సాధక ప్రియులందరికీ నా యొక్క నమస్కారం. ఇవాళ ఏరువాక పౌర్ణమి ఉన్నది. ఈ పౌర్ణమి నాడు కర్ణయక్షిణి మంత్రాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఈ కర్ణయక్షిణి మంత్రం అనేది ఇది అతి పురాతనమైనది. ఈ మంత్రం వచ్చేసి పద్మావతి కర్ణయక్షిణి టార్ టార్ స్వాహ. ఈ మంత్రం ఇలా ఉంది. ఈ మంత్రాన్ని 7 రోజులు 7 దినములు పై మంత్రాన్ని 1000 సార్లు, రోజుకు 1000 సార్లు చొప్పున జపించాలి. అది ఎలాగనంటే, కింద మంత్రచక్రం ఉన్నది, యంత్రచక్రం ఉన్నది. ఈ యంత్రచక్రాన్ని రాగిరేకు మీద రాసుకొని పటం కట్టించి, లేకపోతే ఆ రాగిరేకుని అలా పెట్టి దాన్ని ధూపదీప నైవేద్యములను ఇచ్చి పూజించిన తర్వాత జపానికి అనేది కూర్చోవాలి. ఈ నైవేద్యానికి పాలు, పొంగలి, పాయసం పెట్టాలి. ఆ తర్వాత వరుసగా 7 రోజులు మంత్రాన్ని జపించాలి. ఆ తర్వాత ఏం చేయాలంటే, ఆ యంత్రాన్ని మడిచి అందులో ఆనప చెట్టు, సొరకాయ చెట్టు వేరు ఎక్కడైనా ఒంటరిగా పెరిగింది, దాన్ని వేరుని తీసే పద్ధతులు కొన్ని ఉంటాయి. అవి తెలుసుకొని ఆ వేరుని తీసుకొచ్చి ఈ తాయెత్తులో పెట్టి, యంత్రం లెక్క తాయెత్తులో పెట్టి తాయెత్తు చేసి దాన్ని ఎల్లప్పుడూ భద్రంగా తలపాగులో పెట్టుకొని ఉంటే కర్ణయక్షిణి భూత భవిష్యత్ వర్తమానాలను తెలియజేస్తుంది. ఆ తాయెత్తుకు ప్రతిరోజు ఉదయం సాయంత్రం కొద్దిగా ధూపం అనేది చూపించాలి. అలా చాలా జాగ్రత్తగా దాన్ని చూసుకుంటూ ఉంటే మీకు ఆ కర్ణయక్షిణి అనే దేవత మీకు భూత భవిష్యత్తు వర్తమానాలను అన్నీ తెలియజేస్తుంది. మీకు సర్వరక్షగా కూడా పనిచేస్తుంది యక్షిణీ మాత. కాబట్టి ఈ మంత్రాన్ని మీరందరూ ఉపయోగించుకొని ఈరోజు మీరు దీన్ని జపించి లబ్ధి పొందుతారని ఆశిస్తున్నాను. అలాగనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మనవి.